దానికే రేవంత్ ముగ్గు ఈ 42% రిజర్వేషన్ అంశం ఇంకా క్లారిటీ రాకపోవడంతో ప్రాంతీయ అది అయ్యేది కాదు ఇప్పుడు, అది కాదు. అందుకని దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు చేయలేదు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు బలమైనటువంటి మద్దతు తెలియజేయండి, దీని ద్వారా మనం బలంగా కేంద్రం మీద ఒత్తిడి చేద్దాం అనేటువంటి దానికి ఒక రాజకీయ వ్యూహానికి రేవంత్ రెడ్డి గారు అడుగులు వేస్తారు. అది సర్వసాధారణంగా జరిగేది. ఎవరు రాజకీయాల్లో ఎవరికి అవకాశం వస్తే వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటారు, తప్పేం లేదు. దాన్ని ఆయన బలంగా ఉపయోగించుకొని 1-10 సార్లు చెప్పి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో మద్దతు కూడగట్టుకునేటువంటి ప్రయత్నానికి అడుగులు వేయటంలో ఎటువంటి తప్పు లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు వర్షాలు పడితే రేవంత్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదు కేటీఆర్ గారు ట్వీట్ చేశారు, మళ్ళీ అది కూడా వివాదం అయింది. అంటే రాజకీయంగా ప్రతిదీ ఎప్పుడు ఏ రకమైనటువంటి విమర్శ చేయటానికి అవకాశం ఉండిద్దా అని ఎప్పుడైనా కానీ ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ మీద కాసుకొని ఉంటాయి. అందుట్లో నిజాలు ఉంటాయి, అందుట్లో అబద్ధాలు ఉంటాయి, కల్పితాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ మనం ప్రజలకు జవాబుదారీ కాబట్టి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మరింత బాధ్యతతో ప్రజలకు జవాబుదారీతనంగా వాళ్ళకి వాస్తవాలను తెలియజేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఢిల్లీ వర్సెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కాబట్టి దీన్ని పొలిటికల్గా ఎట్లా టర్న్ చేసుకుంటారో చూడాలి. సుధాకర్ ఏంటి ఎట్లా పొలిటికల్గా ఎట్లా ఉపయోగించుకునే అవకాశం ఉంది? జనరల్గా ఆయన ఛాన్సెస్ వస్తే వదిలిపెట్టాడు రేవంత్ రెడ్డి గారు. ఎప్పుడెప్పుడు ఛాన్స్ వచ్చిద్దని అంటారు. ఛాన్స్ రాకపోతేనే ఛాన్స్ పోయి పట్టుకొని లాక్కొచ్చుకొని తన దగ్గర బంధించుకుంటాడు. మరి ఛాన్స్ వస్తే అసలు ఎందుకు ఊరుకుంటాడు? ఛాన్స్ వస్తే ఊరుకునే ఛాన్సే ఉండదు కదా సార్. అంటే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేసి తీరాలనేది రేవంత్ రెడ్డి తపన సార్. అందులో భాగంగానే రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆయన భావిస్తున్నారు. అందులో భాగంగానే అసెంబ్లీలో మండలిలో తీర్మానం చేశారు. ఆ తీర్మాన కాపీని గవర్నర్కి ఇస్తే గవర్నర్ న్యాయ సలహా తీసుకుని రాష్ట్రపతి పంపితే రాష్ట్రపతి వద్ద పెండింగ్ ఉంటే ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నాలు దీక్షలు చేసిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా రాష్ట్రపతి నుంచి మద్దతు రాకపోవడంతో, అంటే బిల్ పాస్ అయ్యి రాకపోవడంతో ఆ బిల్లుని ఎలా తీసుకోవాలి, ఆర్డినెన్స్ ద్వారా తీసుకోవాలా లేకుంటే జీవో ఇచ్చి తీసుకోవాలా, ఆర్డినెన్స్ జీవో ద్వారా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఒకవేళ ఆర్డినెన్స్ జీవో ద్వారా అమలు చేయాలని ప్రయత్నిస్తే ఎవరైనా ఒకరు కోర్టుకు వెళ్తే ఆ కోర్టు దాన్ని నిలిపివేసే అవకాశం ఉంటుంది. కోర్టు నిలిపివేస్తే పార్టీ పరంగానైనా 42% రిజర్వేషన్లని పార్టీ పరంగా అమలు చేసి బీసీలకు 42% మందిని పోటీ చేసే అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందుకు అనుగుణంగా ముందుకు పోతుంది. అందులో భాగంగానే ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా వేశారు బట్టి విక్రమార్క నేతృత్వంలో. అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీరందరూ ఉన్నారు. వారు కూడా ఢిల్లీ వెళ్ళారు. అభిషేక్ మను సింఘ్వి ఆయన ప్రముఖ సుప్రీంకోర్టు అడ్వకేట్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నారు. ఆయనను కలిసి సలహాలు తీసుకున్నారు. అదేవిధంగా మల్లికార్జున ఖర్గేను కలిశారు. ఒకవేళ పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తే ఎలా ఉంటుంది ఏందనేది దాన్ని కూడా చర్చిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరాలనేది రేవంత్ రెడ్డి తపన. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం దీన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అందుకు అనుగుణంగా ముందుకు పోతుంది సార్. రేవంత్ రెడ్డి కూడా అందుకు అనుగుణంగా ఆయన ముందుకు పోతున్నారు సార్. ఖచ్చితంగా అమలు చేసి తీరాలని చూస్తున్నారు సార్.